శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. గోల్ అంటే ఏంది? గోల్ అంటే నీడ్ కాదు. బాగా వినండి, గోల్ అంటే నీడ్ కాదు, గోల్ అంటే వాంట్ కూడా కాదు. బాగా వినండి, గోల్ అంటే నీడ్ కాదు, గోల్ అంటే వాంట్ కాదు, గోల్ అంటే డిజైర్. మరి గోల్ అంటే నీడు వాంట్కు డిఫరెన్స్ ఏంది? నీడ్ అంటే వేరు, వాంట్ అంటే వేరు, గోల్ అంటే వేరు. భోజనం చేయడము నీడా కాదా? టీ తాగడము వాంట్. ఐఏఎస్ కావడము సింపుల్. ఒక కిరాయి ఇంట్లో ఉండడము, సొంత ఇల్లు కట్టుకోవడము, వర్షం పడ్డప్పుడు నీడకు ఉండడము, థమ్స్అప్ తాగడము. నో, మీరు వాంట్స్ లో ఉన్నారా, నీడ్స్ లో ఉన్నారా, డిజైర్స్ అంటే గోల్స్ లో ఉన్నారో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా మీకు ఒక 40 seconds టైం ఇస్తాను. మీ గోల్ రాయండి. 40 seconds టైం గోల్ రాయండి. ఎగ్జాక్ట్లీ 1 year లో మీరు ఏం సాధించబోతున్నారో గోల్ రాయండి. ఆఫ్టర్ 1 year వాట్ యుడ్ లైక్ టు బికమ్, ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 year రాయండి. ఈ రోజు నుంచి 1 year తర్వాత మీరు ఏం కాబోతున్నారో బుక్లో రాయండి. అయిపోయిందా? ఎవరైనా ధైర్యవంతులు ఉంటే నిలబడి మీ గోల్ చెప్పండి. ఏ మేనేజరు, HR మేనేజర్, వెరీ గుడ్. ఐ వాంట్ టు బి అన్నావు. ఐ వాంట్ అన్నప్పుడు అది గోల్ కాదు, వాంట్. అది గోల్ కాదు, బికాస్ యూ సెడ్ వాంట్. ఐ వాంట్ టు బి అంటే ఇట్ ఇస్ ఎ వాంట్, ఇట్ ఇస్ నాట్ ఎ గోల్. 1 year లో నీకు వాంట్ కావాలన్నా గోల్ కావాలన్నా? అందరు వినండి, ఈయన ఒక్కరి ప్రాబ్లం కాదు అది. మీరు కూడా చాలా మంది ఐ వాంట్ టు బికమ్ అని రాసుకున్నారు. నో, ఐ విల్ బికమ్ అని రాసుకోండి. ఐ విల్. ఇప్పుడు ఏమైతావు చెప్పు. దట్స్ ఇట్. ఐ వాంట్ అంటే ఏం కాదు. ఇక్కడ రా ఒకసారి తొందరగా. ఒకసారి జంప్ చేయడానికి ట్రై చేయి. నేను జంప్ చేయడానికి ట్రై చేయమన్నా, నువ్వేం చేసావు? జంప్ చేశాడు. మళ్ళీ ఒకసారి ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి. ట్రై అంటే వాంట్. ఒకసారి జంప్ చేయి. దిస్ ఇస్ కాల్డ్ విల్. గో. ఇప్పుడు ఈ రోజు నుంచి ఎవరు కూడా వాంట్ అని వాడకండి. వాంట్, ఇఫ్, బట్ 3 are useless words. 3 are useless words. సార్ ఏం చెప్పాలి సార్? ఏం చెప్పొద్దు. ఐ విల్ బికమ్, దట్స్ ఇట్. అవును సార్, నేను చేద్దామనుకుంటే మా ఇల్లు వాస్తు బాగలేదు కదా, నేను పుట్టిన టైం మంచిది కాదు కదా. పుట్టిన టైం మంచి కదా, ఏమైంది సార్? నేను పుట్టినప్పుడు శుక్రుడు వక్ర చూపు చూసిండు సార్. ఓ అలాగా, అయితే ఏమైంది? ఇప్పుడేం సార్ 7:30 నడుస్తుంది సార్, ఏలినాటి శని. అది ఏమైంది? ఏది ముట్టుకుంటుంది మట్టి అవుతుంది సార్. అలాగా, మళ్ళీ భోజనం ఎందుకు మట్టి అయితే లేదు? పని దొంగ. ఇటువంటి వాళ్ళు మన చుట్టుముట్టున్నారు. గోల్ పెట్టుకున్న తర్వాత ఇది రాసుకోండి. గోల్ అని రాసుకోండి పెద్దగా. ఐ కెనాట్ కమ్ డౌన్ ఆల్వేస్. ఓకే, గోల్ అని రాసుకోండి. ఇక్కడ గోల్ కింద రాయండి డ్రీమ్ అని రాసుకోండి. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మన గోల్ను ఒక కళగా మార్చుకోవాలి. కళ గురించి చాలా మంది చెప్పారు మన స్పీకర్స్. ఎటువంటి కళ? నిద్ర రాని కళ. ఆ కళ నిద్ర రాని కళగా గోల్ ఉన్నప్పుడు ఏమీ తెలుసా? ఒక డిజైర్ పుడుతుంది. ఆ డిజైర్ పుట్టాలంటే 2 టెక్నిక్లు ఇస్తాను, దయచేసి వినండి. ఒకటో టెక్నిక్ ఏంటంటే, మీరు ఏమనుకుంటున్నారో బాగా వినండి, మీరు ఏమి కావాలనుకుంటున్నారో ఆ విషయము ఒక ముగ్గురికి చెప్పాలి. ఫస్ట్ టెక్నిక్. ఆ ముగ్గురికి ఇంకో ముగ్గురికి చెప్పొద్దు. హలో, మీరు ఏం కావాలనుకుంటున్నారో ఒక ముగ్గురికి చెప్పాలి. ఫస్ట్ పర్సన్, హూ లవ్స్ యూ, హూ ఇస్ దట్? రైట్. సెకండ్ పర్సన్, whom you love. ఫ్రెండ్ చెప్పొచ్చు కదా, ఆలోచిస్తారండి. ఒకరు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, 2 మీరు ప్రేమించేవాళ్ళు. ఓకే, ఈ ఇద్దరికి ఈ రోజున చెప్పండి, రేపన చెప్పండి మీరు ఏం రాశారో. అందరు రాశారా గోల్? అందరు రాశారా? మీరు ఏం రాశారో రేపనే చెప్పండి. కానీ 3వ మనిషికి ఈరోజు సాయంత్రమే చెప్పండి. నిన్ను ఎప్పుడు అసహించుకుంటాడు, నిన్నెప్పుడు తిట్టోడు, నిన్నెప్పుడు విమర్శించేవాడు, నిన్నెప్పుడు హేళన చేసేవాడు, నిన్నెప్పుడు అవమానం చేసేవాడు, నిన్నెప్పుడు కించపరిచేవాడు, నిన్నెప్పుడు కాళ్ళు లాగేవాడు, వాడికి మాత్రం ఈరోజు సాయంత్రం చెప్పండి. అన్నా చెప్పురా అంటాడు. నేను కాకతీయ టాపర్ అంటే, నువ్వారా నీ మొహము అంటు.
నువ్వు అవుతావా అంటాడా అలా? అది ముందు నేర్పించాను, అందుకనే చెప్పిన. ఇటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు నిజంగా మన శ్రేయోభిలాషులు. మనను విమర్శించేవాడు ఉన్నాడంటే చాలు మనము విజయానికి దగ్గరగా ఉన్నట్టు లెక్క. విమర్శించే వాళ్ళను గౌరవించండి, విమర్శించే వాళ్ళను రెస్పెక్ట్ చేయండి. ఎవడు విమర్శించే వాళ్ళు లేకుండా కొన్ని కొత్తగా వెతికి పట్టుకోండి. నిన్ను రోజు తిట్టేవాడు ఒకడు కావాలి. ఒకటో టెక్నిక్. ఈ రోజు నుంచి మజా వస్తుంది కదా మీకు. ఎవడెవడు తిట్టాడు నా తిట్టే ఇంకా తిట్టే తింటాడు. ఎస్ ఆర్ నో? యూ విల్ ఎంజాయ్ బికాజ్ నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. రోడ్ మీద కాకతీయ నంబర్ 1 అంటాడు, అదో ఐఏఎస్ అనిపిస్తుంటాడు. సో దే విల్ బి హెల్పింగ్ యూ. ఎస్ ఆర్ నో? రైట్. నెంబర్ 2, నువ్వు ఏమి కాదలుచుకున్నావో ఒక పేపర్ పైన రాయి, పెద్దగా రాయి, బోల్డ్గా రాయి, ప్రింట్అవుట్ తీసుకో. 3 కాపీస్ ఏదని. ఫస్ట్ కాపీ మీరు తల ఎక్కడైతే ఎవ్రీడే ఇలా ఇలా అని, అమ్మాయిలు కాదు అబ్బాయిల సంగతి చెప్తున్నా. అమ్మాయిలు ఈ మధ్యలో ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. అబ్బాయిలు మాత్రం రోజు ½ అన్ అవర్ 1 అవర్ అక్కడొకటి ఒక పేపర్ అతికించుకోండి. ఇక్కడ మనోడు వెళ్తాడు, అక్కడికి వెళ్ళి ఇట్లాగానే అక్కడ ఏం కనిపిస్తుంది, నేను కాకతీయ నంబర్ 1. అక్కడ కనీసం రోజు 5-6 సార్లు వెళ్తారు. రెండో ప్లేస్ భోజనము చేసే ప్లేస్. మీరు భోజనం చేసే ప్లేస్లో ఒక పేపర్ అతికించుకోండి. ఐ విల్ బికమ్ సో అండ్ సో బై సో అండ్ సో ఇయర్. రోజు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? ప్రతిరోజు భోజనము చేస్తున్నప్పుడు నీ గోల్ను చూసి నువ్వు భోజనం చేస్తుంటే ఆ విజువలైజేషన్ ద్వారా నువ్వు ఏమి కాదలుచుకున్నావో, నువ్వు తిన్న ప్రతి ఒక్క ముద్దలో నుంచి ఆ శరీరానికి అందించే శక్తికి అందించే ఆ అన్నము ద్వారా భోజనము ద్వారా లోపలికి వెళ్ళి ఆ రక్తంలో కలిసి ఆ రక్తము ద్వారా ప్రతి ఒక్క కణముకు అందించాలి నీ లక్ష్యము. అందుకోసమే భోజనం చేస్తున్నప్పుడు 3వ టెక్నిక్ బాత్రూమ్ అక్కడ అతికించుకోండి. నీ జీవితంలో సర్వస్వతంత్రంగా బ్రతికే ప్లేసు అదొకటే. చాలా ఫ్రీడమ్ ఉంటుంది, ఏముండవు. అక్కడికి వెళ్ళగానే కనపడలే. చాలా మందికి మంచి మంచి ఆలోచనలు అక్కడే వస్తాయి. చూడు బాస్, భోజనం చేసే దగ్గర నువ్వు రెడీ అయ్యే దగ్గర నువ్వు సర్వస్వతంత్రంగా ఉన్న ప్లేస్. దిస్ 3 places ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. అక్కడ పోయినప్పుడు నీ గోల్ గుర్తు రావాలి. ఒకటోదని చెప్పాను 3కి చెప్పమని, రెండోదని చెప్పాను 3 places. ఈ 2 చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 1 yearలో 6 నెలల్లో మీరు ఏం చేసుకున్నారో గోల్, మీరు అది కాకుండా అడగండి.